సో నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2017 మోడల్ హోండా సిటీ విఎక్స్ పెట్రోల్ వెహికల్. ఇది 87,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ప్రైస్ వచ్చేసి 8 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో హోండా సిటీ విఎక్స్ కాబట్టి విఎక్స్ ఆప్షన్ అనుకుంటాను. సన్ రూఫ్ కూడా ఉంది. సో 17 మోడల్ హోండా సిటీ పెట్రోల్ వెహికల్. సో 87,000 కిలోమీటర్స్ ఉంది, 8 lakhs నెగోషియబుల్. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి టాప్ అండ్ మోడల్ లైక్ ఏసీ, క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, అండ్ రివర్స్ కెమెరా ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ అది కాకుండా విత్ సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కి, చూడొచ్చు మీరు. సో టాప్ అండ్ మోడల్. అండ్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్స్టీరియర్ చాలా బాగుంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందండి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్. అండ్ టైర్స్ కూడా మనకు 70% to 80% కూడా టైర్స్ ఉన్నాయి విత్ అలా వీల్స్. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయండి. ఇది మనం చూసి వచ్చేసి 2011 మోడల్ 12 రిజిస్ట్రేషన్ వర్నా ఎస్ఎక్స్. ఇది డీజిల్ వెహికల్. ఇది 72,000 తిరిగింది, 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఎస్ఎక్స్ కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇంటీరియర్ కూడా బాగుంది, బ్లాక్ సీట్ కవర్స్తో ఇచ్చాడు. ఎక్స్ట్రా అయితే సింగిల్ స్క్రాచెస్ లేదు, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి. టైర్స్ కూడా నాకు తెలిసి కొత్తగా కనబడుతున్నాయి. సో 80 to 90% టైర్స్ అయితే ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో 150 కావాలి, ఒక 4.5 బడ్జెట్లో అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. దాంట్లో టాప్ అండ్ మోడల్, దాంట్లో వైట్ కలర్ అండ్ మంచిగా ఉంది వెహికల్ అయితే. చూసి వచ్చేసి 2019 మోడల్ సియాజ్ అండి ఆల్ఫా పెట్రోల్ వెహికల్. సో కిలోమీటర్స్ వచ్చేసి మనకి 24,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, 980 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 19 మోడల్ పెట్రోల్ వెహికల్, 980 నెగోషియబుల్. దాంట్లో ఆల్ఫా అండి ఇది. సో ఆల్ఫా అంటే టాప్ మోడలే. దీనిలో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. రివర్స్ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. టాప్ అండ్ మోడలే. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్రే అయితే బాగుందండి, స్క్రాచ్లెస్ ఉంది. సో మైనర్ స్క్రాచ్ ఉంది, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, చాలా అక్కడక్కడగా. బట్ స్క్రాచ్లెస్ కండిషన్ ఉన్నట్టే. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. టైర్స్ వచ్చేసి మనకి ఒక 60 to 70% టైర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసేసి 2015 మోడల్ సియాజ్ ZXi. ఇది పెట్రోల్ వెహికల్, 585 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో కిలోమీటర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, నాకు తెలిసి ఈ వెహికల్ ఇందాక ఎవరు మాట్లాడారు 1 lakh వరకు తిరిగిందని. 2015 సియాజ్ ZXi. ఇది పెట్రోల్ వెహికల్, 585 నెగోషియబుల్. సో వెహికల్ అయితే చాక్లెట్ కలర్, చాలా వెహికల్ అయితే చూడండి ఎక్సలెంట్ కలర్ అయితే చాలా బాగా మంచిగా కనిపిస్తుంది ఈ వెహికల్లో. అండ్ దీంట్లో ఫీచర్స్ ZXiలో వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, రేర్ వైపర్, డిఫాగర్ ఉంటుంది. అండ్ దీంట్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇచ్చాడు. సో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ అయితే కాదు, సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇచ్చాడు ZXi కాబట్టి. వెహికల్ అయితే ఇంటీరియర్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది. ఎక్స్టీరియర్ కూడా స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది. సో టైర్స్ వచ్చేసి మనకి 50% టైర్స్ ఉన్నట్టున్నాయి. సో ఎక్స్టీరియర్ కూడా చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. సో దానివల్ల అయితే ఏం ప్రాబ్లం కాదు. సో మైనర్ స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2018 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్. ఇది పెట్రోల్ వెహికల్, 10 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2018 వర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్, 40,000 డ్రివెన్, 10 lakhs నెగోషియబుల్. సో దీంట్లో టాప్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది. సో ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, రేర్ వైపర్, డిఫాగర్ అండ్ మోర్ ఓవర్ సన్ రూఫ్ కూడా ఉంది. టాప్ అండ్ మోడల్ విత్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది. సో టాప్ అండ్ మోడల్ అనమాట. నంబర్ కూడా బాగుంది, 2545 నంబర్ కూడా మంచిగా ఉంది. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది ఎక్స్టీరియర్. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ కూడా కొత్త టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ కూడా బాగుంది. సో ఓవరాల్గా అయితే వెహికల్ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఫీచర్స్ పరంగా కానీ చాలా బాగుంది. ఇక దీని గురించి మీరు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్ ఉంది.